మార్చి నెలలో రిటైల్, హోల్సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు భారీగా తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సుమారుగా 6 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. 2019 మార్చిలో 3.28% ఉండగా ఈ ఏడాది మార్చిలో 3.34%గా నమోదైంది. ఫిబ్రవరిలో 3.61%, గత ఏడాది మార్చి నెలలో 4.85%గా ఉంది. ఈ ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధానంగా కూరగాయలు, అధిక ప్రోటీన్ వస్తువుల ధరలు దిగిరావడమే కారణమని కేంద్ర గణాంక శాఖ తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.69%కి తగ్గింది. ఫిబ్రవరిలో ఇది 3.75%, గత ఏడాది మార్చిలో 8.52%గా ఉందని కేంద్రం వెల్లడించింది. మరోవైపు హోల్సేల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 6 నెలల కనిష్టానికి దిగొచ్చింది. గత నెలలో 2.05%గా నమోదైనట్లు కేంద్ర గణాంక శాఖ తెలిపింది. కూరగాయలు, ఆలుగడ్డలు, ఇతర ఆహార వస్తువుల ధరలు తగ్గడమే హోల్సేల్ ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమని వెల్లడించింది. హోల్సేల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 2.38%గా నమోదైంది.